బాలసముద్రం హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ కాజీపేట మండలాలకు చెందిన 84 మంది లబ్ధిదారులకు 84,09,744 విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన దిశ మారిందన్నారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు అర్హులైన వారికి నేరుగా చెందుతున్నాయని తెలిపారు। నియోజకవర్గంలో పైరవీలో సిఫారసులకు తావు లేకుండా పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు। ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు। దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మీరు అందరూ కూడా వాడాలలో చెప్పి సహకరించాలి। ఎందుకంటే గతంలో మనం చూసినాం, ఇవాళ అప్లై చేస్తే 2 సంవత్సరాలు కూడా రాకపోయేదంటే పట్టించుకోకపోవటం, నిర్లక్ష్యం చేయటం। అంత కాకుండా వీటి కోసమే సపరేట్గా పిఎల్ని పెట్టుకొని ఒక మనిషిని పెట్టి అప్లై చేసిన నెక్స్ట్ మినిట్ మీరు అప్లై చేయగానే వీటిని ఫాలో అప్ చేసి తీసుకురావటం, ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ అందరూ కూడా ఉండి రక్షణ విషయం అలీమా మొహమ్మద్ 54వ డివిజన్ గ్రూప్ ఫోటో దిగాలి। ఇమ్తియాజ్ బేగం सर 8th डिवीजन संकिली सर डिवीजन 53వ डिवीजन अस्मा पेरू सरिता ओके सर 59వ डिवीजन नुस्रत जॉन डिवीजन पोगुల ललिता ओके डिवीजन सुनीता पासलो सुनीता సుమారు 84 లక్షల రూపాయలు చెట్ల పంపిణీ కార్యక్రమం ఉన్నది। కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటే మనం చేస్తాం। లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇలా పంపడం జరిగింది। సుమారు 84 మందికి 84 లక్షల రూపాయల చిల్లరని పంపిణీ చేయడం జరిగింది। మరి ప్రతి నెల 1 లేదా 2 సార్లు చెక్స్ని తీసుకురావటం, ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి కూడా వీటన్నిటిని కూడా చెక్ల రూపకంగా మేము తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది। మరి గతంలో ఇవాళ అప్లై చేస్తే 6 నెలలు సంవత్సరం పట్టేది, కానీ ఇప్పుడు ప్రతి నెలలో 2 సార్లు మేము ఇది డయాస్ ఏర్పాటు చేసి వారికి ఇన్ఫామ్ చేసి పిలుచుకొని ఇవ్వటం జరుగుతున్నది। మరి ఇవాళ మేము 84 మంది నిజంగా కూడా వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు। ఎందుకంటే టైం టు టైం రావటం, ఎక్కడ తిరగని అవసరం లేకుండా, ఏ దళార్లకు గతంలో దళార్ల వ్యవస్థ కూడా ఉండేది, ఆ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా వచ్చి వాళ్ళు తీసుకొని పోతూ ఆనందంగా పెట్టుంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి స్కీమ్స్ని మంచిగా కొనసాగిస్తున్నందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।